జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్స్ పెద్దయ్య. పై చదువులు కూడా చదివించరా, నేనున్నాను కదా. ఏ కాలేజీలో సీట్ కావాలన్నా నేనిప్పిస్తాను. నా మేలుని, నా కుటుంబ క్షేమాన్ని మీ మనసుల్లో ముద్రించుకున్న మీ అందరికీ నా తరపున చిన్న కానుక తీసుకోండి. నా భక్తుడు రాజు నాకు చెల్లెల్నిచ్చాడు, తీసుకోమ్మా. ఆగండి, నేను తీస్తాను. మీ అందరికీ నా ఇంట్లో జరిగిన అవమానానికి నేను క్షమాపణ చెప్తున్నానమ్మా. మీకేంటి పెద్ద ఇలా జరిగింది? మీకేం కాదు, మీరు క్షేమంగా తిరిగి వస్తారు. మా మామ బ్రతికితే మాత్రం ఆ ఇన్హేలర్ విషయం బయటకు వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈయన బ్రతకూడదు. ఎలా ఉంది? డాక్టర్స్ ఏమంటున్నారు? ఇంకా ట్రీట్మెంట్ కంప్లీట్ కాలేదంటున్నారు సార్. మేము వెళ్ళి చూడొచ్చా? అమ్మాయి గారిని కూడా లోపలికి రానివ్వలేదు. రూపాయి ఏది? ఇప్పుడే పూజ చేయిస్తానని వెళ్ళారు. నీతో కలిసి బయటకు వెళ్ళేటప్పుడు సూర్య బాగానే ఉన్నాడు కదా, ఇంతలోనే ఏమైంది? అదే నాకు వింతగా ఉంది మేడం. సూర్య స్పృహలోకొస్తే అన్ని విషయాలు బయటకొస్తాయి. ఫారెన్లో నువ్వు ఏ యూనివర్సిటీలో చదువుతున్నావో అక్కడి నుంచి సడన్గా ఇక్కడికి ఎందుకు గూడు పడ్డావో, అక్కడ కూడా ఇలాగే బిహేవ్ చేసి డిబారై వచ్చావో, ఇవన్నీ నేను ఈవినింగ్ రాగానే కనుక్కొని నీతో మాట్లాడతాను. వెళ్ళెక్కడి నుంచి. దీపక్ తన విషయం బయటపడుతుందని పెద్దయ్యని వీడేమైనా చేశాడా? చచా, వీడికి పెద్దయ్య జోలికెళ్ళేంత ధైర్యం లేదులే. దీనికి నా మీద డౌట్ వచ్చినట్టుంది. ఏదో ఒకటి చెయ్యాలి. డాక్టర్, ముంబై నుంచి పల్మనాలజిస్ట్ని పిలిపించాం. ఆయన వేరే టెస్ట్లేవో చెప్పారు, అవి లోపల చేయిస్తున్నాం. కాస్త ఓపిక పట్టండి, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఈ పల్మనాలజిస్ట్ ఇప్పుడే రావాలా? అంతా అయిపోయాకొచ్చుంటే ఎంత బాగుండేది. శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. అమ్మా, నువ్వేమీ భయపడకు. మీ నాన్నగారికి ఏమీ కాదు. నేను పూజ చేశాను. ఈ కుంకుమ తీసుకెళ్ళి మీ నాన్నగారి నుదుటి మీద పెట్టు. అంతా శుభం జరుగుతుంది. అలాగే పూజారి గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.